అంటే ఓ 2 రోజులు అక్కడ 3 రోజులు ఇక్కడ. రష్మి గారు. యా సురేష్ గారు నమస్కారం. నమస్కారం. నీకెందుకయ్యా అవన్నీ నువ్వు నీ పని నువ్వు చూసుకో. మీరు ఫీల్ అవునంటే ఒకటి అడుగుతా. అది మీరు అడిగిన తర్వాత డిసైడ్ అవ్వాలి ఫీల్ అవుతానా లేదా అనేది. బాబాయ్ వద్దు బాబాయ్ పాయింట్ రా. సరే ఏం లేదు అంటే మీరు కో యాంకర్ గా సుడిగాలి సుధీర్ ఎంతో అద్భుతంగా సూపర్ గా ఫెయిల్ అయ్యి ఎన్నో నెంబర్ ఆఫ్ షో చేశారు. నువ్వు ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడొద్దన్నా. అయితే మీరు గెలిచేది కూడా ఆ పేరు చెప్పడానికి ఇష్టం లేనట్టుగా ఎందుకు చెప్పలేదు ఇప్పుడు అంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ నాకు అనిపించింది. ఏం మాట్లాడతాడు నువ్వు మీరు ఆ ఆన్సర్ చెప్తే మీరు గెలిచేవారు. ఎందుకు ఆ పేరు మీరు చెప్పడానికి ఇష్టపడలేదు అంటే? ఇష్టపడలేదు అనేది ఏం కాదండి. టుడే వీఆర్ హియర్ టు ప్రమోట్ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్. వదిలేయకండి రా బాబు అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. సో కలెక్టివ్ గా మనం ఇక్కడ షో గురించి ఒక ఫన్ ఎలిమెంట్ అట్లా చేసాం అంతే. నథింగ్ లైక్ ఇష్టపడుకుంటా లేదు అట్లాంటివి ఏం లేదండి. అయినా వాడు ఆవేశం స్టార్ లా మీద మీదకి వస్తాడేంటి? అదే వాడు అందరి ముందు షో చేస్తున్నాడు పెద్ద హీరో. జోక్ లాగా వేస్తే బాగుంటుంది. అదే అది చిరిగిపోయేది. ఇట్ డజంట్ బికమ్ అ జోక్. థ్యాంక్ యూ. మీకే బోర్ కొట్టలేదా ఆ క్వశ్చన్ అడిగి? నువ్వు మారవరా? ఇందాక అక్కడ అడిగారు కదా గేమ్ లో ఐ నో ఇట్ వాజ్ నాట్. అంటే చెప్పడానికి ఈ సినిమాకి సంబంధం లేదు, ఈ షోకి సంబంధం లేదు. ఏం చూసుకున్నా అంత పొగరు జస్ట్ టు క్రియేట్ అ క్లిక్ బైట్ మీరు రాసుకొని వస్తే మేము ఆన్సర్ చేయాల్సిన అవసరం మాకు లేదు. షీఈస్ ఫీలింగ్ షై టు ఆన్సర్ ఇట్. ఐల్ గివ్ యూ ద ఆన్సర్ డైరెక్ట్లీ. సూపర్ 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 సూపర్. Come up with a more interesting question. దాని గురించి అనేది సరే. ఓ పక్క సినిమాలు మీరు తక్కువ చేయడానికి ఈ షోస్ వల్ల బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. నాకు అర్థం అంటే నేను సినిమాలు తక్కువ చేస్తుంది షోస్ గురించా? అలా ఏం లేదండి. అసలు మన షూటింగ్స్ ఎలా జరుగుతాయి టీవీ పరంగా అందరికీ తెలుసు. అరే నిన్ను నమ్మితే నువ్వు పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి.